నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో ఉత్కంఠభరితమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది రవి అనే ఒక చిన్న బాలుడికి దొరికిన ఒక రహస్యమైన స్కూల్ బ్యాగ్ కథ. అయితే ఇది కేవలం ఒక వస్తువు చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. ఒక మనిషిలోని నిజాయితీని, ధర్మాన్ని పరిస్థితులు ఎలా పరీక్షిస్తాయి అనేదానికి సంబంధించిన ఒక ఎమోషనల్ ప్రయాణమని చెప్పొచ్చు. ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? పచ్చని పొలాలు, మట్టి రోడ్లు ఉన్న ఒక అందమైన, ప్రశాంతమైన తెలుగు పల్లెటూర్లో. ఈ వాతావరణం చూస్తుంటే అబ్బా, ఎలాంటి ఆందోళన లేని జీవితం కదా అనిపిస్తుంది మనకు. కాని ఇక్కడ ఒక చిన్న మలుపుంది. సాధారణంగా పల్లెటూర్లు ఎంత ప్రశాంతంగా కనిపిస్తాయో అప్పుడప్పుడు అవి దాచుకునే రహస్యాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. అచ్చం ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల ఉండే సుడిగుండంలాగా అనమాట. ఎంతో స్వచ్ఛంగా కనిపించే ఈ పల్లెటూరి వాతావరణం ఒక ఉత్కంఠభరితమైన మిస్టరీకి ఎలా కేంద్రబిందువు కాబోతోందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక మన ప్రధాన పాత్ర విషయానికొస్తే ఇతని పేరు రవి. 12 ఏళ్ల వయసున్న ఒక చురుకైన పల్లెటూరి కుర్రాడు. అతనికొక పెద్ద కల ఉంది. అదేంటంటే పెద్దయ్యాక బాగా చదువుకుని ఒక మంచి డాక్టర్ అవ్వాలని. కానీ పాపం వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ల కుటుంబం తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతోంది. రోజూ ఎన్నో కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్లే రవి దగ్గర కనీసం పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక మంచి బ్యాగ్ కూడా లేదు. ఒక పాత చిరిగిపోయిన స్కూల్ బ్యాగును భుజాన వేసుకుని అతను పడే కష్టం చూస్తే మనకి ఎంతో బాధ కలుగుతుంది. మరియు ఇది అద్భుతంగా ఏమి స్పష్టం చేస్తుందంటే, రవి జీవితంలోని 2 వేర్వేరు కోణాలను మనమిక్కడ ఒకేసారి పోల్చి చూడొచ్చు. ఒకవైపు చూస్తేనేమో ఎంతో కష్టపడి పనిచేసే అతని తల్లి, కుటుంబాన్ని పోషించడానికి పడుతున్న ఆర్థిక ఇబ్బందులు కళ్లకి కట్టినట్టు కనిపిస్తాయి. మరోవైపు ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో అడవిదారిలో ఒంటరిగా వస్తున్న రవికి ఒక పెద్ద చెట్టు కింద ఒక సరికొత్త స్కూల్ బ్యాగ్ దొరుకుతుంది. ఆశ్చర్యంగా ఆ బ్యాగ్ తెరిచి చూస్తాడు. ఏముందో ఊహించగలరా? అందులో కట్టల కొద్దీ డబ్బు. అసలు పూట గడవడమే కష్టంగా ఉన్న ఒక పేద కుటుంబానికి చెందిన బాలుడికి ఇలా అకస్మాత్తుగా ఇంత పెద్ద మొత్తం దొరికినప్పుడు ఆశ్చర్యంతో మనసంతా ఎంత గందరగోళంగా మారుతుందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇక్కడే రవి ఒక పెద్ద నైతిక గందరగోళంలో పడతాడు. అంటే ఒక మోరల్ డైలమా అన్నమాట. ఒకవైపు కళ్ల ముందు కట్టల కొద్ది డబ్బులున్నాయి. ఒక్క క్షణం ఆ డబ్బు తీసుకుంటే తన కుటుంబం పడుతున్న కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి కదా, తన తల్లి పడే శ్రమ తప్పుతుంది కదా అని అనిపిస్తుంది. కాని మరోవైపు ఆ డబ్బు తనది కాదన్న కఠోరమైన నిజం. ఈ 2 కష్టమైన నిర్ణయాల మధ్య నలిగిపోయే పరిస్థితి నిజంగా ఎవరికైనా ఒక పెద్ద సవాలే. ఏ దారి ఎంచుకున్నా ఏదో ఒక మూల అంతరాత్మన సమాధానపరుచుకోవాల్సిన పరిస్థితి. ఈ సంఘర్షణే ఈ కథను మరింత లోతుగా మారుస్తుంది. కాని ఆ రాత్రి రవి మనసులో ఒకే ఒక్క మాట పదే పదే మెదులుతోంది. అది తన తల్లి ఎప్పుడూ చెప్పే ఒక గొప్ప విలువైన మాట: మనది కానిది మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. అవును, వాళ్ళ కుటుంబం ఎంత పేదరికంలో ఉన్నా సరే నిజాయితీగా బతకాలి అని అతని తల్లి నేర్పిన చిన్నప్పటి పాఠమది. ఆ ఒక్క మాట రవులో ఉన్న గందరగోళాన్ని మొత్తం దూరం చేస్తుంది. ఎంత పెద్ద ప్రలోభం ఎదురైనా సరే తప్పు చేయకూడదు అని డిసైడవుతాడు. ఆ డబ్బుని అసలు ముట్టుకోకూడదని, దాని నిజమైన యజమానిని వెతికి అప్పగించాలని ఒక దృఢమైన నిర్ణయానికొస్తాడు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే మరుసటి రోజు ఉదయాన్నే రవి ఆ బ్యాగ్ని తీసుకుని ధైర్యంగా స్కూల్కి వెళ్తాడు. మధ్యాహ్నం సమయంలో తన తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను అందరినీ ఆ బ్యాగ్ ఎవరిదో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎంతో నిజాయితీగా అతను చేసిన ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కదు. ఎవ్వరూ ఆ బ్యాగ్ మాది అని ముందుకు రారు. అలా నెమ్మదిగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ బ్యాగ్ యజమాని కోసం ఎదురుచూపులు సాగుతూనే ఉంటాయి. అసలా బ్యాగ్ ఎవరిది, ఎందుకు ఎవరూ అడగట్లేదు అన్న ఉత్కంఠ అలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అలా ప్రశాంతంగా గడిచిపోతున్న రోజుల్లో సడన్గా ఒక చీకటి, తుఫాను రాత్రి కథను పూర్తిగా మార్చేస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బయట భయంకరమైన కుండపోత వర్షం, పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. లోపల ఇంట్లో ఒంటరిగా ఒక చిన్న దీపం వెలుతుర్లో రవి చదువుకుంటున్నాడు. అప్పటివరకు ఉన్న ఆ ప్రశాంతమైన నిశ్శబ్దం కాస్త మాయమైపోయి ఒక తెలియని భయం, ఒక మిస్టరీ ఆ రాత్రిని కమ్మేస్తాయి. ఏదో జరగబోతోంది, ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న ఫీలింగ్ ఆ వాతావరణంలోనే స్పష్టంగా తెలుస్తుంది. కథ అసలు వేగం పుంజుకునేదిక్కడే.
అలా దీపపు వెలుగులో చదువుకుంటున్న రవికి సడన్గా ఇంటి బయటనుంచి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. గుండె దడదడలాడుతుండగా ఏంటో చూద్దామని కిటికీ దగ్గరకు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి చూస్తాడు. అక్కడ ఇంటి చుట్టూ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఏదో వెతుకుతూ కనిపిస్తారు. చీకటి, పైగా ఆ వర్షం కారణంగా వాళ్ల ముఖాలు ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. ఎవరూ లేని ఆ అర్ధరాత్రి సమయంలో వాళ్ళెవరో ఆ తుఫాన్లో ఏం వెతుకుతున్నారో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి చుట్టూ తిరగడం చూసి రవి గుండెల్లో భయం మొదలవుతుంది. ఈ సీన్ ఊహించుకుంటుంటేనే అచ్చం ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది కదూ. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, బయట ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మెల్లగా ఒక మాటంటాడు. ఆ బ్యాగు ఆ అబ్బాయి దగ్గర ఉంది. అందులో ఏముందో వాడి తెలుసుకునే లోపే దాన్ని మనం తిరిగి తీసుకోవాలి అని. ఇక్కడే అసలు మలుపు దాగి ఉంది. ఆ బ్యాగ్లో ఉన్న డబ్బు కట్టరు అసలు రహస్యమే కాదని వాళ్ల మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. ఆ డబ్బు కంటే ఎంతో విలువైనది, మరెవరికీ అసలు తెలియకూడనిది ఏదో ఆ బ్యాగ్లో ఉందని, అందుకే వారు ప్రాణాలకు తెగించి మరీ ఆ అర్ధరాత్రి అంతలా వెతుకుతున్నారని మనకు తెలుస్తోంది. ఆ మాటలు వినగానే రవి గుండె వేగం 100 రెట్లు పెరిగిపోతుంది. భయంతో చేతులు వణుకుతుండగానే ఇక లాభం లేదని ఆ బ్యాగును మళ్లీ తెరుస్తాడు. అప్పుడే ఇన్ని రోజులు తను అస్సలు గమనించని ఒక రహస్యమైన డబుల్ జిప్ అతని కంటపడుతుంది. వణుకుతున్న చేతులతో మెల్లగా సీక్రెట్ కంపార్ట్మెంట్ తెరిచి చూస్తాడు. అందులోంచి ఒక కవర్, ఒక పాత ఫోటో బయటకొస్తాయి. అప్పటిదాకా డబ్బు మాత్రమే ఉందనుకున్న బ్యాగులో ఇలా ఒక సీక్రెట్ అర ఉండటం, అందులో ఈ ఫోటో దాచి ఉండటం, ఇదంతా ఎంతో ఉత్కంఠభరితంగా, ఊహించని విధంగా క్షణాల్లో జరిగిపోతోంది. మరి ఇక్కడే ఒక అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఆ పాత ఫోటోలో ఏముంది? ఎవరి ఫోటో అది? ఆ స్కూల్ బ్యాగ్ కోసం ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకంతలా వెతుకుతున్నారు? ఆ ఫోటోలో ఉన్న రహస్యం రవి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదడును తొలిచేస్తాయి. ఆ ఫోటో చూసిన రవి ముఖంలో కనిపించిన ఆశ్చర్యం ఒక అతిపెద్ద రహస్యానికి సంకేతం. ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఈ విశ్లేషణ తదుపరి భాగం వచ్చేవరకు మనం వేచియుండక తప్పదు. ఇది నిజంగా ఉత్కంఠను రేకెత్తించే ఒక అద్భుతమైన ముగింపు. ఆ రహస్యాన్ని భేదించడానికి మళ్ళీ కలుద్దాం.